చరిత్ర అంటే 3 పార్టీలు కలిగిగా చెప్పాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాంటి పార్టీలు అని చెప్పేసి చెప్పగలరు. ఈ 3 ఈ కలియుగానికి సృష్టి ఉన్నప్ప ఈరోజు ఈ కలియుగ చాలా అద్భుతమైన కలియుగ. బీజేపీ గవర్నమెంట్, బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ 3 పార్టీలు కలిగినే బ్రహ్మ విష్ణు మహేశ్వరన్ అంటే నేను చెప్తున్నా. ఎందుకంటే ఈ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ అన్ని విధాలుగా అన్ని రకాలుగా అభివృద్ధి పట్టులో నడిపేదానికి కూడా ఈ సాయి సహకారాలు ఉంటేనే బాగుంటుందనే దానికి కూడా ఇది ఒక కలయిక. మనం చూస్తున్నాం, ఎంతో గత ప్రభుత్వం కూడా చూస్తున్నాం. ప్రజలు ఎంత కష్టాలతో ఉండి ఎక్కడ కూడా ఈ రోజుకైనా కూడా తాగునీటి సమస్య కూడా తీవ్రమైన పరిస్థితి. ఎక్కడికైనా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా రోడ్డు లేని పరిస్థితి. అందరూ కూడా చాలా అద్భుతమైన పరిస్థితిలో ఉండే ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుంటుందనే దానికి రాష్ట్ర 5 కోట్ల ప్రజలు కూడా ఈరోజు స్వాగతం పలికేదానికి సిద్ధంగా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనకి స్వాగతం పలికేదానికి ఆయన ముఖ్యమంత్రి కావాలని యొక్క ఉన్న ఉద్దేశంతో మన జనసేన పవన్ కళ్యాణ్ కూడా అన్న పెద్ద అయినా నువ్వు అభివృద్ధి పాటలో నింపేదానికి నేను కూడా నా వంతు సాయం చేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు మనకి మద్దతు పలికాలంటే ఆయన కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా బీజేపీ నరేంద్ర మోడీ గారు కూడా పెద్ద ఆయన ఇప్పుడు మరి 3వసారి యాక్టివ్గా 3వసారి ముచ్చటగా ప్రధానమంత్రి అవుతాడు ఖచ్చితంగా కూడా దేశానికి. ఆయన సహాయ సహకారాలు ఉంటేనే మన రాష్ట్ర అభివృద్ధి ఉండేదానికి కూడా ఆ పెద్ద ఆయన కూడా ఒక నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన అయితేనే ఈ రాష్ట్రాన్ని ఈ ప్రజలను కూడా ఆదుకుంటాడని ఒక మంచి ఉద్దేశంతోనే ఆ పెద్ద ఆయన కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు పెద్ద మీటి వేసి ఆయనకి మద్దతు తెలపడానికి కూడా ఆయన కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అన్న ఈరోజు ఈ కలియిక అద్భుతంగా చెప్తున్నాను. అదేవిధంగా ఈ గుంటకల్ నియోజకవర్గానికి ఈరోజు అందరూ కూడా అన్ని వర్గాలు అన్ని పార్టీలతో కలుపుకొని అన్ని మతస్థులు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఏకతాటిగా వచ్చి అన్ని పార్టీలు వాళ్ళతో కలుసుకొని ఈరోజు మన పార్టీకి మద్దతు జరుపుతున్నారు. ఆ మద్దతు వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. ఈ మన గుంతకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేదానికి మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కూడా మనకి అన్ని విధాలుగా మీరు తోడుంటారని చెప్పేసి నాకు ఆయన పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పెద్దలు అందరూ కూడా నాతో పాటు మన బీజేపీ పెద్ద ఆయన నాకు ముందు నుంచే పరిచయం చేస్తాడు. ఆ పెద్ద ఆయన కూడా నాకు అండుగా ఉంటాడు. అదేవిధంగా మన జనసేన మన మణికంఠ కూడా అదేవిధంగా మణికంఠతో పాటు అదేవిధంగా మన విజయలక్ష్మి గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కేసీఆర్ అన్న అదేవిధంగా మన బండారు ఆనంద్ ఇట్లా మొత్తం పైన చూసుకుంటుంటే దాదాపుగా అందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు మన పార్టీకి మద్దతు తెలిపి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన తెలుగుదేశం పార్టీ మన నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన్ని గెలుచుకుంటేనే బాగుంటుంది అనే దానికి కూడా బాగుంటుంది. అదేవిధంగా పెద్ద ఆయన ఈరోజు ప్రవేశపెట్టే పథకాలు ఎలా ఉంటాయంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక అక్క చెల్లెములు వారి సొంత కుటుంబానికి వారి కన్నా ఉన్న కుటుంబానికి పోవాలంటే ఒక బస్సు ఛార్జీ లేకున్నట్ల వాళ్ళు ఫ్రీగా బస్సు పోయేదానికి సౌకర్యం చాలా పెద్ద ఎత్తున ఆలోచన చేసి పెట్టిన పథకం చాలా అద్భుతమైనగా పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను అక్క చెల్లెములకి నేను మనం చేసుకుంటున్నాను. అదేవిధంగా అక్క చెల్లెములు వాళ్ళు పుట్టుకుపోయే పిల్లలకు స్కూల్కి పోయేదానికి ఈరోజు ఒక స్కీమ్ పెట్టి ఒక చదువుతున్న పాపకి 15,000 రూపాయలు ఒక్కరైనా ఇద్దరైనా 40
అయినా కూడా వాళ్ళు 15,000 రూపాయలు ఇస్తారని చెప్పి చదివించుకోండి అని చెప్పేసి చెప్పడం ఇది కూడా అద్భుతమైన పద్ధతి అని చెప్పేసి చెప్తారు. అదేవిధంగా అక్క చెల్లెలకి పెద్ద పని వేశాడు. మనం వంట గ్యాస్ అంటే ఫ్రీగా 3 వంట గ్యాసులు ఇచ్చేదానికి, ఎందుకంటే ఆ ఆడపడుచులు బాగుంటేనే ఈరోజు వాళ్ళ కుటుంబం బాగుంటుంది అనే దానికి ఆయన ఎంతో ఆలోచన చేసి ఈ 3 గ్యాసులు ఇచ్చే ఫ్రీ గ్యాస్ చాలా అద్భుతమైనది ఈరోజు ఉంటుంది. కాబట్టి అదేవిధంగా రైతులను కూడా అన్ని విధాలుగా ఆదుకునేదానికి పెద్ద దిక్కుగా ఒక నేను ఉంటానని చెప్పేసి భరోసా ఇస్తూ, అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఈరోజు చదువుకున్న విద్యార్థులు నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారు, ఉద్యోగంగా ఎంతో కష్టపడుతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పేసి చాలా అద్భుతమైంది అని చెప్పేసి యువతకు కూడా చెప్తున్నాను. అన్ని వర్గాల వాళ్ళు, అన్ని మతస్థుల వాళ్ళు కూడా ఈరోజు ఈ 3 పార్టీలకు మాకు మద్దతు తెలిపి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 175 సీట్లకి మన తెలుగుదేశం గుంటకల్ నుంచి 3 పార్టీలు కలయిక బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాంటి కలయికను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గుంటకల్ నుంచి ఫస్ట్ సీట్లు గుంటకల్ బహుమానంగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి